ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది లోపల ఒక అసలు రైట్ అదే ఎస్ 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 రైట్ అసలు ఒక్కసారి ఏం జరుగుతుంది అసలు లోపల ఒక మాటలు చెప్పండి సార్. ఇప్పుడు అక్యూజ్ తరపు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని కోర్టుకి తీసుకురావడం జరిగింది. అల్లు అర్జున్ గారి యొక్క అడ్వకేటు తన తరపు నుంచి మెమో ఆఫ్ అఫెరెన్స్ ఫైల్ చేసి తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకు వాదనలు వినిపిస్తున్నారు అనే అంశానికి వస్తే అసలు రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, రిమాండ్ అనేది లీగలా ఇల్లీగలా అనే కాన్సెప్ట్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ పెట్టాలి. కానీ ఈ కేసులో కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు. దీంట్లో కామన్ ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అల్లు అర్జున్కి ఏదైతే ఉన్నారో అల్లు అర్జున్కి ఈ కేసులో నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ కాదు అనే వాదనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా వారి యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు. లేదు ఈజ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ జరిగిద్ది, పబ్లిక్ వస్తారు, క్రౌడ్ వచ్చింది అంతా తెలుసు కాబట్టి ఈయనకి రిమాండ్ విధించాల్సిన విషయం ఉంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాదోపవాదాల తర్వాత జడ్జి విల్ బి డిసైడ్ రిమాండ్ చేయాలా వద్దనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు సార్. రిమాండ్ జరిగిందని కొంత చర్చ కూడా జరుగుతుంది, అటువంటిది ఏమన్నా లేదు. ఇప్పుడు వరకు అయితే ఐఎమ్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్, రిమాండ్ అయితే జరగలేదు. ఇప్పుడు వరకు ఐఎమ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ గోయింగ్ ఆన్, ఆర్గ్యుమెంట్స్ ఇస్ గోయింగ్ ఆన్. క్వాష్ పిటిషన్ హైకోర్టుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కోసమే ఇంకా ఇక్కడ వాదోపవాదాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు. లేదు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా క్వాష్ పిటిషన్ యొక్క ఏమి డిసైడ్ చేస్తారు, ఏదైనా ఆనబుల్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ హైకోర్ట్ ఈజ్ ఏ అథారిటీ సార్. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ ఆన్ కాబట్టి జడ్జి గారు దాని ప్రకారం కూడా వెయిట్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్లో హైకోర్టు విల్ బి డిసైడ్. దాని ప్రకారం కూడా ఈ జడ్జి విల్ బి డిసైడ్. ఒకవేళ రిమాండ్ విధించిన వెంటనే బెయిల్ ప్రకటించే అవకాశం ఏమన్నా? దిస్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ అథారిటీ టు గ్రాంట్ బెయిల్ టు ది అక్యూజ్డ్. ఓన్లీ దిస్ ద రిమాండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఓన్లీ ఈ జడ్జి గారికి అధికారం ఏంటంటే రిమాండ్ ఇవ్వడానికి అధికారం ఉంది. కానీ ఈ సెక్షన్ ప్రకారం ఈ జడ్జి గారు వాళ్ళ యొక్క బెయిల్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ సెషన్ జడ్జి ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ టు గ్రాంట్ బెయిల్. అదే సెషన్ కోర్టులో వేసుకోవాలి, అది ప్రొసీజర్ ఉండేది కాబట్టి మినిమం 1 వీక్ అయినా పడుతుంది దానికి బెయిల్ ప్రాసెస్కి. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఈ కోర్టుకు సంబంధించి కూడా కేవలము రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. బెయిల్ ఇచ్చేటువంటి రైట్స్ ఈ కోర్టుకు ఉన్నటువంటి న్యాయమూర్తికి రేవు. లోపల ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అల్లు అర్జున్ సంబంధించినటువంటి రిమాండ్ విధించారని ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏమీ జరగలేదు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు పెట్టినటువంటి కేసుల సెక్షన్ బిఎన్ఎస్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు తను నేరుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ పైన అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు పెట్టారు అని న్యాయవాది తమ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్కు రిమాండ్ విధించడంపై కూడా లోయర్ కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. ఇలా అదే సమయంలో హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. గుజరాత్లో వడోదరాలో జరిగిన ఒక తొక్కిసలాట ఘటనని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఆ తొక్కిసలాట ఘటనలో షారుఖ్ ఖాన్ పై ఎటువంటి నేరాన్ని మోపడానికి అవకాశం లేదు అని చెప్పారు. సో ఇక్కడ ఆ కేసును కూడా ఇక్కడ సైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యం కూడా హీరోయిన్స్ వస్తారు అని ముందుగానే పోలీసులకు లేఖ రాశారు అని చెప్తూ ఉన్నారు. అలాగే కోర్టు కూడా పోలీసులు ఒక విషయాన్ని చెప్తున్నారు, మేము ఆ లేఖపై ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు. బహుశా ఇది అనుమతుల కోసం అడిగిన లేఖ కాదు, ర్యాలీ కోసం అనుమతులు అడుగుతారు కానీ సినిమా చూడటానికి వెళ్ళటానికి అనుమతులను అడగరు. కాబట్టి ఇక్కడ సినిమా చూడటానికి వస్తున్నారు అనే లెటర్ మాత్రమే రాశారు. ఇది కొంత టెక్నికల్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్నారు నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు పెట్టారు అని న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. మీకు కోర్టులో జరుగుతున్న వాదనలను పాయింట్ టు పాయింట్ కూడా నేను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. కోర్టులో ఏ వాదనలు జరగబోతున్నాయని. ఇప్పుడు అల్లు అర్జున్కు హైకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట లభిస్తే అల్లు అర్జున్ ఈరోజు ఇంటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ అల్లు అర్జున్ మూవ్ చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసినట్లయితే అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం లేదు. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. పోలీసులు యాజమాన్యానికి లేఖ రాశారు అని పోలీసులు చెప్తున్నారు. మరి థియేటర్ యాజమాన్యం
హీరోకి ఈ విషయం చెప్పారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్, ఇక్కడ ఇది చాలా కీలకమైన పాయింట్. మనం ఉదయం నుంచి కూడా అదే చెప్పుకుంటున్నాం. ఒకవేళ చెబితే ఎలా అనుమతి ఇచ్చారని తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న లెటర్ ఇదే. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించాము. ఈ లెటర్లోనే పోలీసులకు ముందుగా ఇన్ఫార్మ్ చేశారు. అయితే వద్దు అని మేము థియేటర్ యాజమాన్యానికి చెప్పామని చెప్తున్నారు. అది ఎలా చెప్పారు? రిటర్న్గా చెప్పారా, లేక ఓవర్ ద ఫోన్ చెప్పారా, లేక ఒక మెసేజ్ రూపంలో చెప్పారా? ఒకవేళ ఆ రోజు డేట్తో మెసేజ్ రూపంలో చెప్పినప్పటికీ కూడా అది థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేసినట్టు అవుతుంది. కానీ ఓవర్ ద ఫోన్ మేము చెప్పామంటే దానికి సంబంధించిన వివరాలను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా సినిమా చూడటానికి రావద్దు అని అల్లు అర్జున్ చెప్పండి అంటే ఎస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడుగుతూ ఉన్నారు కోర్టుని, ఇది సోమవారానికి వాయిదా వేయండి అని. ఒకవేళ సోమవారానికి ఈ కేసును వాయిదా వేస్తే అల్లు అర్జున్ ఈ 2 రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని తప్పించడానికి ఈరోజు ఇది చూపించి అల్లు అర్జున్ అక్కడ సినిమా చూడటానికి వచ్చారు. ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెబుతూ ఉన్నారు. అండ్ బాధ్యతగా ఆయన ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు. కానీ ఇప్పుడు పోలీసుల పైన ఈ నెపం నెట్టబడుతుందా, లేదా అల్లు అర్జున్ పైనే ఈ నేరారోపణతో ముందుకు వెళ్ళి ట్రయల్ జరుగుతుందా, ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎస్, ఒక్కసారి మా అడ్వకేట్ ఉదయకాంత్ గారితో మాట్లాడు. ఉదయకాంత్, ఈ లెటర్ సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు 2వ తారీఖున అల్లు అర్జున్ సినిమా చూడటానికి 4వ తారీఖున వస్తున్నారు అని. కానీ పోలీసుల నుంచి ఎటువంటి డినైల్ రాలేదని చెప్తున్నారు. ఇది అల్లు అర్జున్ కేసులో ఎంత కీలకంగా మారే అవకాశం ఉంటుంది? హీరోయిన్ వస్తున్నారు అని అసిస్టెంట్ కమిషనర్కి ఆ లెటర్ రాశారు. సో ఈ లెటర్ పైన వాదనలు జరుగుతున్నాయి. అండ్ మేము వద్దు అని చెప్పామని థియేటర్ యాజమాన్యానికి చెప్పామని పోలీసులు అంటున్నారు. మాకు చెప్పలేదని యాజమాన్యం అంటుంది. ఈ లెటర్ అసిస్టెంట్ కమిషనర్కు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా ఉంది సంధ్య థియేటర్ వాళ్ళు. ఒకవేళ సంధ్య థియేటర్ వాళ్ళు ఇచ్చిన లెటర్ను వాళ్ళు కనుక పోలీస్ యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ కన్సెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ పోలీస్ స్టేషన్ పర్మిషన్, సినిమా చూడటానికి రావద్దు అని కూడా చెప్పే అవసరం ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఒకవేళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, క్రౌడ్ ఎక్కువ, మాబ్ ఎక్కువ గ్యాదర్ అవుతుంది, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడతానికి ఇట్లా పోలీసులకు కనిపిస్తే వాళ్ళు ప్రీగానే ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఇది ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు, చేయాలి కూడా. చేస్తూ కూడా వాళ్ళు ఇన్ రైటింగ్ లో ఒక డాక్యుమెంట్ వాళ్ళకు పంపించాల్సిన అవసరం ఉంటుంది పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి. ఒకవేళ సంధ్యా థియేటర్ కనుక లేదు అల్లు అర్జున్ రావడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి రావద్దు, మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు అని ఇంకా ఒకవేళ పోలీసు ఒకవేళ లెటర్ ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఇది సంధ్యా థియేటర్ నెగ్లిజెన్స్ అవుతుంది. లేదు వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా పోలీస్ రియాక్ట్ కాలేదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదంటే కనుక పోలీస్ నెగ్లిజెన్స్ కూడా అడుగుతున్న మెసేజ్ కూడా మీకు చెప్తున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్, పిటిషన్ వాజ్ మూవ్డ్ at 2:30. Lordship needs to grant some time. There is no urgency. Take up Monday as first case. Monday first case కింద తీసుకొని అర్జెన్సీ లేదని అడుగుతున్నారు. కానీ నిరంజన్ రెడ్డి చెప్తున్నారు ఫర్ అల్లు అర్జున్ తరపున ఆయన హాజరైన కౌన్సిల్, I request PP to hear my arguments. His questions will be answered.